హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను మ్యాంగో కేక్ చూపిస్తున్నానండి. ఈ సీజన్లో ఒక్కసారైనా మ్యాంగో కేక్ చేసుకోండి. మంచిగా గుల్లగా బాగా వస్తుందండి. పిండి వాడకుండా, మైదా గోధుమ పిండి ఏ పిండి వాడకుండా మ్యాంగో కేక్ చేస్తున్నాను. ఎలాగో చూసేద్దాము. నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మ్యాంగో కేక్ చేయడానికి ముందుగా మనము మామిడి పండు తీసుకోవాలి. ఏదైనా ఒక మామిడి పండు తీసుకోండి. నేనైతే బంగినపల్లి మామిడి పండు తీసుకున్నాను. దీని చెక్కంతా తీసేసి ముక్కలు కోసేసుకోవాలి. మీకు తీయగా ఉండే మామిడి పండు ఏదైనా చాలా రకాలు ఉన్నాయి కదా, ఏ రకమైన తీసుకోండి. నేనైతే ఇది బంగినపల్లి ఉంది, ఇది తీసుకుంటున్నాను. ఇంకా ముందుగా ఈ మామిడి పండు అయితే ముక్కలు కోసేసుకొని పెట్టేసుకుందాం పక్కన. మామిడి పళ్ళ సీజన్ ఉన్నప్పుడు ఒక్కసారైనా చేసుకోవాలి. నేను ఒకసారి చేశాను ఆల్రెడీ, వీడియో తీయలేదు. ఇప్పుడు మళ్ళీ వీడియో తీద్దామని చేస్తున్నాను. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకోవాలి మామిడి పండు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో 1 కప్పు బొంబాయి రవ్వ అండి, అదే ఉప్మా రవ్వ. మనము మైదా లేకుండా చేస్తున్నాము. అలాగే 1/2 కప్పు షుగరు. మీకు తీపి ఎక్కువ కావాలనుకుంటే ఇంకా వేసుకోవచ్చు. మామిడి పండు తీయగా ఉందనుకోండి సరిపోద్ది. ఒకవేళ మీకు ఎక్కువ కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు. నేను ఇంకా కొద్దిగా వేస్తున్నాను. మామిడి పండు కొంచెం చప్పగా అనిపించింది, అంత ఎక్కువ తీపి లేదు. ఇంకా 2 టేబుల్ స్పూన్ల కస్టర్డ్ పౌడరు, 2 టేబుల్ స్పూన్లు కస్టర్డ్ పౌడర్ వేసాను. ఇంకా మామిడికాయ ముక్కలు 1 కప్పు, 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అండి, రిఫైండ్ ఆయిల్. ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు మీరు. రిఫైండ్ ఆయిల్ ఏ రిఫైండ్ ఆయిల్ అయినా సరే వేసుకోవచ్చు. 4 స్పూన్లు వేసాను. ఇంకా 1 టీ స్పూను వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇంకా 1/2 కప్పు పాలు కాచి చల్లార్చినవి, రూమ్ టెంపరేచర్లో ఉండాలి. వేడి పాలు వేయకూడదు, చల్ల వేసుకొని ఇవన్నీ మనం మిక్స్ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకోవాలి. మనము రవ్వ మెత్తగా అయిందా లేదా చూసుకొని, మెత్తగా అవ్వలేదనుకోండి ఇంకా కొన్ని పాలు యాడ్ చేసేసుకొని చేసుకోవచ్చు. ఇంకా కొన్ని యాడ్ చేసుకొని పాలు మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టి కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా అంతా స్మూత్గా పట్టేసుకున్నానండి. పట్టేసుకున్న తర్వాత మనం ఇదంతా ఒక బౌల్లోకి తీసుకొని వేసేసుకోవాలి. మొత్తం అంతా బౌల్లోకి తీసేసుకొని ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టేయాలండి. ఇది అప్పటికి రవ్వ స్మూత్గా అవుతుంది అనమాట. మంచిగా రవ్వ ఎప్పుడైనా నానింది అనుకోండి మనకు పిండిలాగా వచ్చేస్తుంది. దాని స్ట్రక్చర్ అనేది మనం బొబ్బట్లు అవి చేసుకున్నా కూడా రవ్వతో చేసుకుంటే కొంచెం ఎక్కువసేపు నానబెట్టామనుకోండి చాలా బాగా వస్తుంది. ఈ కేక్ అయితే చాలా సూపర్గా ఉంటుందండి. మీరందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇంకా మామిడి పళ్ళు దొరుకుతున్నాయి కదా ఇంకా ఇప్పుడు మనకైతే. ఇదంతా ఇలా పెట్టేసి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాము. ఆలోపు మనము ప్రీహీట్ చేసుకోవాలి. స్టవ్ మీదనే చేస్తాను నేను, ప్రీహీట్ చేసుకోవాలి. అంతలోపు మనం 10-15 నిమిషాలు అయిపోయిందండి. నేను ఆల్రెడీ పక్కన ప్రీహీట్ చేస్తున్నాను, గిన్నె పొయ్యి మీద పెట్టేసి. ఇప్పుడు ఒక టీ స్పూను బేకింగ్ పౌడరు, 1/2 టీ స్పూను బేకింగ్ సోడా, ఈ 2 వేసుకొని మిక్స్ చేసుకోవాలి బాగా. ఇలా ఈ 2 బాగా కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. మనము ఎలాంటి పిండిలు వాడకుండా అండి, మైదా కూడా అసలు చాలా అవాయిడ్ చేస్తాం కదా. మైదా పిండి అయితే నేను ఎప్పుడు చేయను, గోధుమ పిండితో నేను చేస్తాను. కానీ మైదా పిండితోని కేక్ అసలు చేయను. ఒకటే డైరెక్షన్లో ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. మనం ఇంట్లో చేసి పెట్టామనుకోండి పిల్లలకు మంచిగా హెల్దీ అండ్ ఫ్రెష్గా కూడా ఉంటుంది కదా. ఇంకా అలాగే సన్నగా కట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్, పిస్తా, బాదాము, జీడిపప్పు మన ఇష్టం, మనం ఏవైనా వేసుకోవచ్చు. అవి కూడా వేసేసుకొని మరి ఎక్కువ కలపకుండా నిదానంగా ఒకటే డైరెక్షన్లో కలిపేసుకోవాలి. పిల్లలకి ఇలా మనం చేసి పెట్టామనుకోండి ఎంతో హెల్తీగా ఉంటుంది. మెయిన్ ఫ్రెష్. మనం షాపుల్లో నిలువ ఉన్నాయో ఏవో తెలియవు కదా మనకు. మనం ఇంట్లో చేసి పెట్టుకున్నాం అనుకోండి మంచిగా ఫ్రెష్ ఐటెం పిల్లలకు దొరుకుతుంది. ఇంకా నేను ఈ బౌల్ తీసుకున్నానండి, కేక్ బౌల్ తీసుకొని దీంట్లో నెయ్యి వేసేసి
గ్రీస్ చేస్తున్నాను. బటర్ పేపరు లేదుంది, చూసుకోలేదు, అయిపోయింది బటర్ పేపరు. అందుకని నెయ్యి వేసి కొంచెం గోధుమ పిండి కోటింగ్ లాగా చేస్తానన్నమాట, మనకు తీసేటప్పుడు ఈజీగా వచ్చేటట్టు. ఇంకా అది పేపర్ లేదనుకోండి, మనకు గోధుమ పిండి వేసేసుకుని చేసేసుకోవచ్చు. ఇదివరకు అయితే అలాగే చేసేవాళ్ళము, ఇప్పుడు బటర్ పేపర్ దొరుకుతుంది కాబట్టి అది వేస్తున్నాము. ఇలా పిండి అంతా వేసేసి కోటింగ్ చేసేసుకుంటే మనకు ఈజీగా వచ్చేస్తుంది తీయడానికి. ఇలా మనకు ఎక్కువ అనిపించింది అనుకోండి పిండి, ఇలా ట్యాప్ చేసి తీసేయచ్చు. ఇట్లా షింక్లో వేసేస్తాను తీసేసి. ఇంకా ఈ మిక్చర్ అంతా దీంట్లో వేసేసుకుందాము. ఆల్రెడీ నేను ప్రీ హీట్ పెట్టేశానండి పక్కన. మిక్చర్ దీంట్లో ఎక్కువ అయ్యేటట్టుంది నాకు, ఇంకో గిన్నెలో వేస్తాను. ఇంకంతా మంచిగా ఎయిర్ గ్యాప్ లేకుండా ట్యాప్ చేసేసుకోవాలి. పైన మనము డెకరేట్ చేసేసుకోవచ్చు. డ్రై ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకుని కూడా వేసేసుకోవచ్చు. మనము ఓవెన్లో అయితే కనుక 180 డిగ్రీస్లో పెట్టుకొని ప్రీహీట్ చేసుకొని పెట్టుకోవాలండి. నేను మామూలు స్టవ్ మీదనే గిన్నెలో పెట్టుకుంటున్నాను. కుక్కర్లో అయితే కనుక లిడ్ పెట్టుకోకుండా చేసుకోవాలి. ముందుగానే ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో పెట్టేశానండి. మందపాటి గిన్నె తీసుకోవాలి. ఇంకా మనము కుక్కర్లో పెడితే కనుక లిడ్ పెట్టుకోకుండా చేసుకోండి. కంప్లీట్ సిమ్లో ఉండాలండి. 55 నిమిషాలు 60 నిమిషాలు టైం పడుతుందండి మనకి. ఒకసారి 50 నిమిషాలు అప్పుడు చూసుకొని టూత్పిక్ పెట్టి అంటకుండా ఉందనుకోండి మనకు ఓకే, లేకపోతే మళ్ళీ ఒకసారి పెట్టుకోవచ్చు. కరెక్ట్గా 1 అవర్ అయిందండి నేను పెట్టి. ఇలా మనము టూత్పిక్ పెట్టి చూసామనుకోండి, మనకు టూత్పిక్ ఏం అంటకుండా వచ్చేసింది అనుకోండి, ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే. ఇంకా పూర్తిగా చల్లారినాక ముక్కలు కట్ చేసుకున్నాము. ఇప్పుడు స్టవ్ అయితే ఆపేస్తున్నాను. చల్లారిపోయింది కేకు. ఇంకా అది డిమోల్డ్ చేద్దాము. మామిడి పండ్లు ఇంకా దొరుకుతున్నాయి కదండి, ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పిల్లలకు మంచిగా ఫ్రెష్గా చేసి పెడితే హెల్తీగా కూడా ఉంటుంది. చాలా ఫ్లఫీగా వస్తుందండి. మనము ఎలాంటి పిండ్లు వాడకుండా, మైదా కానీ వాడకుండా చేసాం కదా. గోధుమ పిండితో కూడా చేస్తాను నేను అప్పుడప్పుడు. రవ్వతో చేసినా కూడా చాలా బాగా ఫ్లఫీగా వచ్చిందండి. ఇంకా ముక్కలు కట్ చేసుకొని చూపిస్తాను మీకు ఎంత ఫ్లఫీగా వచ్చిందో. ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా, పిల్లలకు చేసి పెట్టారనుకోండి స్నాక్స్ బాక్స్లో కూడా పెట్టడానికి చాలా బాగుంటుంది. మామూలుగా మామిడి పండు లేకపోయినా కూడా చేయొచ్చు మనము, అంటే సీజన్ కాబట్టి మామిడి పండు ఫ్లేవర్ వేసి చేస్తే కూడా బాగుంటుంది. చాలా బాగా వచ్చిందండి కేక్ అయితే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.